మేము చేసిన అన్ని పాదయాత్రలు పక్క ప్యూర్ ఒక్క స్టెప్ కూడా లేకుండా, అంటే కాంప్రమైజ్ కాకుండా అంత భయంకరంగా నడిచిన 10,000 కిలోమీటర్ల స్వరాజ్య పాదయాత్ర. చైనాలో ఒక మావో 9,000 మాత్రం నడిచిండు. చైనా కన్నా పెద్ద భూస్వాములు ఉన్నారు కదా తెలంగాణలో. అంటే ఒక 1000 పెంచుకున్నాను ఓ 1000 పెంచుకున్నాం ఇక్కడ. ఆడ మ్యాక్సిమం భూస్వాములు 1,90,000 ఎకరాలు, 1,00,000. ఇక్కడ 1,20,000 ఎకరాల భూస్వాములు ఉండే తెలంగాణలో. అంత పెద్ద పెద్ద భూస్వాములు ఉన్నారు కాబట్టి ఇక్కడ సింబాలిక్గా ఆడ వారు 9,000 చేసిన కాబట్టి మనం 10,000 చేసినాం. ఇప్పుడు మాత్రం మా కార్యకర్తలు, మా పార్టీ అందరూ, స్నేహితులు, జేఏసీ మిత్రులు అందరూ కలిసి మళ్ళా నువ్వు పాదయాత్ర పెట్టవాకు, కొంచెం కాలానికి తగ్గట్టుగా కొంత ఉండాలి, రథయాత్ర పెట్టు, అంతర్గతంగా గ్రామాల్లో నడువు, అంతర్గతంగా నడుచుకోవచ్చు ప్రజా సమస్యల కోసం వాటి గ్రామంలో గడప గడపకి నడుద్దామని. అంటే 1,00,000 కిలోమీటర్ల రథయాత్ర పెట్టినాం. రోజుకి 70, 60, 100, మ్యాక్సిమం 100, మినిమం 50, కనీసం 3 మండలాలు కవర్ చేద్దాం రథయాత్ర పర్ డే. అట్లా 3 సంవత్సరాలు 3 నెలలు రోజుకి ఒక 10 కిలోమీటర్లైనా నడుద్దామని. అట్లా 10 కిలోమీటర్ల చొప్పున అట్లా నడిచినా అదొక 10,000 కిలోమీటర్లు అవుతుంది. రోజుకి 60, 70, 100 అట్లా చేస్తే 3 సంవత్సరాలలో ప్రతి వారంలో మళ్ళీ అన్ని జిల్లాలు తిరగడానికి రాష్ట్రం అంతా ఎవ్రీ వీక్ 1 or 2 days మళ్ళా మిగతా జిల్లాల్లో కార్యక్రమాలకు వస్తుంటాం. ఎందుకంటే ఇటు రాలేదనుకోండి మళ్ళీ ఇటు దొంగలు పడతారు. మాకు ఈ దొంగలు పడతారు తాళం అయిపోతే దొంగలు పడతారు. మా జాతి ఇళ్లలో దొంగలు పడతారు, మా బీసీ ఎస్సీ ఎస్టీ ఇళ్లలో. ఇప్పటికీ పెద్ద పెద్ద బ్లాక్ మెయిలర్స్, దొంగలు, కరుడు కట్టి నేరస్తులు చచ్చారు ఇందులో. వీళ్ళతోటే వచ్చింది. అగ్రవర్ణాలతో పెద్ద ప్రమాదం లేదు, వీళ్ళతోటే పెద్ద ప్రమాదం. ఎవడో ఇంటెన్సీ అంటే దాదాపు తెలిసి తెలవక, ఐడియాలజీ లేక చిన్న చిన్న ఉద్యమాలు అదంతవరకు ఓకే, తెలుసో తెలవకో ఫిలాసఫీ లేకనో. కానీ కరుడు కట్టి నేరస్తులు ఉంటారు ఇక్కడ, భయంకరమైనటువంటి. అలాంటి వాళ్ళ పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి కదా. అందుకని ఇక మేము మధ్యలో తాళం కరెక్ట్ చేసినవా లేదా, జాతి జాగ్రత్తగా ఉందా లేదా అని చూసుకొని కొన్ని కార్యక్రమాలు చేయడానికి వస్తున్నాం. ఓవరాల్గా ఈ 1,00,000 కిలోమీటర్ల రథయాత్ర ద్వారా మా భూమి రథయాత్ర అంటే తెలంగాణలో అసలు యాక్చువల్గా ఒక మానవుడికి ఉండాల్సిన హ్యూమన్ రెస్పెక్ట్ బేస్డ్ ఆన్ భూమి. భూమే మనిషికి ఆత్మగౌరవాన్ని ఇస్తుంది, భూమే మనిషికి అధికారాన్ని ఇస్తుంది, భూమే మనిషికి అన్నాన్ని పెడుతుంది, భూమే అసలు మనిషికి అమ్మ లాంటిది. కానీ ఆ భూమే లేకుండా చేసింది ఈ వ్యవస్థ. మాకు భూమి అంటే రాజ్యమే వస్తుంది. మాకు బాయికాడికి పోవడం అనేది ఒక తెలంగాణలో ఒక న్యాచురల్, ఒక హ్యూమన్ బీయింగ్ చేసే పని. అది అవును, అంత కనెక్టివిటీ. అందుకని మా భూమి అనేది మిస్ అయింది కాబట్టి తెలంగాణ గడ్డ అంటేనే మా భూమి ఇది, మా భూమి ఇది, మా పేగుబంధం లాంటిది భూమికి మాకు. అంటే శ్రామిక వర్గం యొక్క సౌందర్యం భూమితో ముడిపడి ఉంది కాబట్టి మా భూమి అనే పేరుతో 1,00,000 కిలోమీటర్ల రథయాత్ర. ఈ రథయాత్ర ద్వారా తెలంగాణలో ఉన్న 3.5 కోట్ల మందిని మరొక్కసారి రాజ్యం అంటే ఏంటి, రాజ్యాధికారం ద్వారా ఈ ప్రజల జీవితాల్లో ఎట్లాంటి మార్పులు సృష్టిస్తాం, రాజ్యం అంటే సృష్టికి ప్రతి సృష్టి చేయగలదు, రాజ్యం అంటే ఒక ప్రపంచానికి మరొక కౌంటర్ ప్రపంచాన్ని నిర్మాణం చేయగలదు, రాజ్యం అంటే ఒకే ఒక్క క్షణంలో ఎన్ని విప్లవాత్మకమైన నిర్ణయాలను తీసుకోగలదు, ఒక్క నిమిషంలో 20 లక్షల ఎకరాల భూమిని పంచే ఒక ఆర్డర్ని పాస్ చేయగలదు రాజ్యం అంటే. ఎందుకు చెప్తున్నాను ఈ మాట? ఒక్క సంతకంతో తెలంగాణ గడ్డ మీద ఉన్న 10-15 లక్షల మంది సాంఘిక సంక్షేమ వెనుకబడిన తరగతులు, మైనారిటీ విద్యార్థులకి ఒక్క సంతకంతో ప్రతిరోజు 10 కోడిగుడ్లు, ఒక్క రోజులో 50 గ్రాముల వెన్న, ప్రతిరోజు మటన్ చికెన్తో భోజనం, ఒక్క సంతకంతో ఇంద్రభవనాలు లాంటి హాస్టల్స్ కట్టి యూరోప్ లాంటి యూనివర్సిటీస్ని కట్టొచ్చు పిల్లలకి, జస్ట్ ఒక సిగ్నేచర్. అంటే ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, రాజ్యం అంటే ఎంత గొప్పదో, అధికారం అంటే ఎంత గొప్పదో, అధికారం ఇన్ని విప్లవాలు తీసుకొస్తుందా అనే విషయాన్ని ఇంటింటికి చెప్పాలని. నీవు ఒక్క కోటర్ సీసాకు అమ్ముకుంటున్నవే, ఒక్క మందుకి మాంసానికి అమ్ముకుంటున్నవే, నీకు అంబేద్కర్ ఇచ్చిన ఓటనే గండ్రగొడ్డలను తీసుకుపోయి కోటర్ సీసాకు అమ్ముకుంటున్నావు కదా. కానీ అదే ఓటు నువ్వు వేసుకుంటే నీ బిడ్డలు 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 తరతరాలు తెలంగాణలో మహారాజుల్లాగా బతుకుతారయ్యా అని మరొక్కసారి
రాజ్యం యొక్క గొప్పతనాన్ని తెలంగాణ అంతా ప్రతిధ్వనింపజేద్దామని